మీరు ఈ ఒక్క టెక్నిక్ ఫాలో అయితే ఐ ప్రామిస్ యూ మీ నెక్స్ట్ జాబ్ ఇంటర్వ్యూలో ఇంగ్లీష్ వల్ల మీరు రిజెక్ట్ అవ్వరు. ఇది నా గ్యారంటీ. మనందరం ఇంగ్లీష్ నేర్చుకోవడం అంటే ఎంతసేపు గ్రామర్, టెన్సెస్, ప్రిపోజిషన్స్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, అబ్బో ఈ లిస్ట్ చాలా పెద్దది. మనం స్కూల్ నుంచి ఇదే నేర్చుకున్నాం. కానీ ఇప్పటికి కూడా ఇంటర్వ్యూ మాట్లాడాలంటే భయం. ఎందుకు? బికాస్ ఇంటర్వ్యూలో హెచ్ఆర్ కి మీ పర్ఫెక్ట్ గ్రామర్ కన్నా మీ ఐడియాస్ ని కాన్ఫిడెంట్ గా క్లియర్ గా కమ్యూనికేట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మీ గ్రామర్ అనేది లీస్ట్ ఇంపార్టెన్స్ వాళ్ళకి. కమ్యూనికేషన్ ఇస్ ద కీ, నాట్ జస్ట్ ఇంగ్లీష్. సో ఈ రోజు మనం గ్రామర్ గురించి మాట్లాడుకోం. విల్ టాక్ అబౌట్ ప్రాక్టికల్, సింపుల్ 2-step ప్రాసెస్ గురించి. జస్ట్ 15 days ఫాలో అవ్వండి చాలు. ఎక్కడ క్లాస్ కి వెళ్ళక్కర్లేదు, ఎవరిని అడగక్కర్లేదు. మీ కాన్ఫిడెన్స్ స్కై రాకెట్ అవుతుంది. సో టైం వేస్ట్ చేయకుండా లెట్స్ స్టార్ట్. కానీ స్టార్ట్ చేసే ముందు అసలు మనం ఇంగ్లీష్ మాట్లాడడానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నాం, ఆ రూట్ కాజ్ కూడా తెలుసుకుంటే మంచిది. కాబట్టి దాంతో మనం స్టార్ట్ చేద్దాం. అండ్ దానికంటే ముందు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ఛానల్, బికాస్ మీ సబ్స్క్రిప్షన్ అనేది మాకు ఎంతో మోటివేషన్ అయితే ఇస్తుంది. అండ్ స్టార్ట్స్ చూసినట్టయితే ఆల్మోస్ట్ 75% ఆఫ్ ది ఫాలోవర్స్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నారు. కాబట్టి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ us. ఫస్ట్ థింగ్ రియల్ ప్రాబ్లం. సో అసలు ప్రాబ్లం ఏంటో అర్థం చేసుకుందాం. మనకి ఇంగ్లీష్ రాదా అంటే వచ్చు. మనకి ఇంగ్లీష్ మూవీస్ చూసేటప్పుడు ఇంగ్లీష్ రాదా అంటే వచ్చు, అర్థమవుతుంది. మెసేజెస్ ఇంగ్లీష్ లోనే చాట్ చేస్తాం, కానీ మాట్లాడాలంటే స్టక్ అయిపోతాం. దీస్ ఆర్ ద 2 main రీజన్స్ అనమాట. ఆ రీజన్స్ ఏంటంటే ద ఫియర్ ఆఫ్ జడ్జిమెంట్. మన ఫ్రెండ్స్ తో కొంచెం ఇంగ్లీష్ మాట్లాడగానే ఫస్ట్ వచ్చే కామెంట్, ఓ పెద్ద ఇంగ్లీష్ మాట్లాడేవాడు వచ్చాడు రీడ్ అని చెప్పేసి అంటారు. ఏంటి రీడ్ ఎక్కువ చేస్తున్నారు, ఓవర్ చేస్తున్నారు. ఈ కామెంట్స్ అన్ని కూడా మనం రోజు వింటూనే ఉంటాం. అండ్ దాంతో మన ఇంగ్లీష్ మాట్లాడడం మానేస్తాం. కరెక్టేనా? మీరందరూ కూడా ఇదన్నీ ఫేస్ చేసే ఉంటారు. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి నో సేఫ్ ప్రాక్టీస్ జోన్. క్రికెట్ ఆడాలి అంటే గ్రౌండ్ కి వెళ్తాం, జిమ్ చేయాలి అంటే జిమ్ కి వెళ్తాం. బట్ ఇంగ్లీష్ మాట్లాడడం ప్రాక్టీస్ చేయడానికి మనకు అలాంటి సేఫ్ ప్లేస్, అలాంటి ప్రాక్టీస్ జోన్, నిన్ను జడ్జ్ చేయని మనుషులు లేరు. కాబట్టే మనం ఇంగ్లీష్ లో మాట్లాడలేకపోతున్నాం. ఈ ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్ ప్రాబ్లం మీలో ఎంతమంది ఫేస్ చేస్తారో నాకు తెలుసు. రిలేటబుల్ అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఇలాంటి కెరీర్ ప్రాబ్లమ్స్ కి ఇంకా మనం చెప్తున్నాం, సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ఈ వీడియోలో మనం ఈ 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయబోతున్నాం. ఫస్ట్, నేను మీకు ఎలాంటి జడ్జ్మెంట్ లేకుండా ప్రాక్టీస్ చేయడానికి ఒక సీక్రెట్ వెపన్ ఇస్తాను. తర్వాత మీ ఓన్ పర్సనల్ ప్రాక్టీస్ జోన్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలో చూపిస్తాను. సో వాట్ ఈస్ సీక్రెట్ వెపన్ అని ఆలోచిస్తే అది మీ చేతిలో, మీ పాకెట్ లోనే ఉంది. ద ఫస్ట్ సీక్రెట్ వెపన్ ఈస్ స్పామ్ కాల్. కరెక్ట్ గా విన్నారు. మీకు రోజు వస్తాయి, సార్ డూ యూ నీడ్ ఎ క్రెడిట్ కార్డ్, మ్యామ్ వీఆర్ ఆఫరింగ్ పర్సనల్ లోన్, ఇలాంటివన్నీ. మనందరం చాలా ఫాస్ట్ గా లేదు థ్యాంక్స్ అని పెట్టేస్తాం. బట్ ఫ్రమ్ టుడే డోంట్ డూ దట్. దిస్ ఈస్ యువర్ ఫ్రీ నో జడ్జిమెంట్ ప్రాక్టీస్ జోన్. నెక్స్ట్ టైం ఆ కాల్ వచ్చినప్పుడు కట్ చేయకండి. జస్ట్ ట్రై టు హ్యావ్ 2 minutes కన్వర్సేషన్ విత్ దెమ్ ఇన్ ఇంగ్లీష్. ఇట్స్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ. ఫస్ట్ కాలర్, హలో సార్ ఐఎమ్ స్పీకింగ్ టు కుమార్ అంటారు. మీరేమో ఎస్ స్పీకింగ్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ అని చెప్పేసి అడగచ్చు. తర్వాత కాలర్స్, ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ XYZ బ్యాంక్, వీఆర్ ఆఫరింగ్ పర్సనల్ లోన్స్, లేకపోతే క్రెడిట్ కార్డ్స్ అంటారు. అప్పుడు మీరు, ఓ దట్స్ ఇంట్రెస్టింగ్, కుడ్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ద కీ బెనిఫిట్స్ ఆఫ్ దిస్ కార్డ్, వాట్ ఈస్ ద యాన్యువల్ ఫీజ్ అండ్ వాట్ అబౌట్ ద ఇంట్రెస్ట్ ఫీజ్ అని చెప్పేసి అట్లా స్టార్ట్ చేయండి. సో కన్వర్సేషన్ అక్కడితో బిల్డ్ అవుతుంది. వాళ్ళు చెప్తా ఉంటారు, మీరు క్వశ్చన్లు అడుగుతుంటారు, మీరు క్వశ్చన్లు అడుగుతుంటారు, వాళ్ళు చెప్తా ఉంటారు. నెక్స్ట్ ఏం చేస్తారంటే వాళ్ళు చెప్పిందంట మళ్ళీ వాళ్ళకి తిరిగి చెప్పండి. సో మీరు ఇప్పుడు చెప్పింది ఏంటి అంటే, యూఆర్ ఆఫరింగ్ సో అండ్ సో ఇంట్రెస్ట్ రేట్స్, సో యాన్యువల్ ఫీ లేదు, ఇంత అని చెప్పేసి మళ్ళీ మొత్తం వాళ్ళకి ఇంగ్లీష్ లో ఎక్స్ప్లెయిన్ చేయండి. వాళ్ళంతా ఎస్ అంటారు. దీంతో ఒక కన్వర్సేషన్ బిల్డ్ అవుతుంది, మీకు ఒక ఫ్రీనెస్ అనేది వస్తుంది. వాళ్ళు ఆల్రెడీ చెప్పింది తిరిగి చెప్తున్నారు కాబట్టి మీరేం కొత్త కనిపెట్టట్లేదు, కాబట్టి మీరు ఏం ఆలోచించక్కర్లేదు. ఆల్రెడీ మీకు మైండ్ లో ఉన్నదే మీరు తిరిగి చెప్తూ ఉంటారు అనమాట. సో ఇది ఎందుకు బెస్ట్ టెక్నిక్ అంటే, మిమ్మల్ని ఇక్కడ ఎవ్వరూ జడ్జ్ చేయరు. అవతల పర్సన్ మీ గ్రామర్ ని అంత కేర్ చేయరు. వాళ్ళకి వాళ్ళ టార్గెట్స్ ఇంపార్టెంట్. సో మీతో ఎంతసేపు అయినా మాట్లాడతారు. ప్రెషర్ చాలా తక్కువ ఉంటుంది. మీరు ఏం మాట్లాడినా వాళ్ళు తీసుకుంటారు. చాలా మంది తిడతారు వాళ్ళని. అది కాకుండా మీరు ప్రేమగా అర్థమైన ఇంగ్లీష్ లో మాట్లాడితే ఎందుకు మాట్లాడరు వాళ్ళతో మాట్లాడచ్చు. తర్వాత రియల్ వరల్డ్ ప్రాక్టీస్. ఇది ఒక రియల్ వరల్డ్ కన్వర్సేషన్. యూఆర్ లెర్నింగ్ టు ఆస్క్ క్వశ్చన్స్ అండ్ అండర్స్టాండ్ ఆన్సర్స్. చాలా మంది మీకు ఏ టూల్స్ చెప్తా ఉంటారు, కరెక్టే, వాటితో కూడా చేయొచ్చు. కానీ ఎంత ఏ టూల్స్ తో చేసినా అవి బాట్సే. సో రియల్ లైఫ్ కన్వర్సేషన్ అనేది అక్కడ జరగదు. ఒక మిక్స్డ్ కన్వర్సేషన్, ఒక ప్రాక్టికల్ వేలో అయితే అక్కడ నడవదు. కానీ ఇక్కడ ఒక రియల్ వరల్డ్ ప్రాక్టికల్ కన్వర్సేషన్ నడుస్తుంది. రోజుకు ఒక్క స్పామ్ కాల్ తో మాట్లాడినా చాలు, జస్ట్ 2-3 minutes అంతే, అది చాలు. దిస్ విల్ వార్మ్ యూ అప్. ఇది జస్ట్ స్టెప్ 1. ఈ స్పామ్ కాల్ హ్యాక్ తో మీరు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చాక ఇట్స్ టైమ్ టు బికమ్ యువర్ ఓన్ టీచర్. అండ్ ఫర్ దట్ వీల్ యూజ్ ద మోస్ట్ పవర్ఫుల్ టూల్ యూ హ్యావ్. అదేంటి అంటే సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ ఫార్ములా అనమాట. ఎస్, అది మీ స్మార్ట్ ఫోన్. ఇది మీ పర్సనల్ ఇంగ్లీష్ కోచ్. ఇప్పుడు చెప్పే 3-step ప్రాసెస్ ని దయచేసి చాలా సీరియస్ గా వినండి. దిస్ ఈస్ వేర్ ద మ్యాజిక్ హ్యాపెన్. ఫస్ట్ మీరు ఒక సింపుల్ టాపిక్ తీసుకోండి. ఎనీథింగ్, మై ఫేవరెట్ మూవీ, మై డ్రీమ్ జాబ్, వాట్ ఐ థింక్ అబౌట్ హైదరాబాద్, ఆర్ ఈవెన్ వాట్ ఐ డిడ్ ఎస్టర్డే. ఇలాంటి టాపిక్స్ తీసుకోండి. టాపిక్ ఇంపార్టెంట్ కాదు, మాట్లాడడం ఇంపార్టెంట్. ఇప్పుడు మీ ఫోన్ లో ఫ్రంట్ కెమెరా ఆన్ చేసి జస్ట్ రికార్డ్ యువర్ సెల్ఫ్ స్పీకింగ్ అబౌట్ ద టాపిక్ ఫర్ 2 to 3 minutes. ఎవరు చూడరు, నో టెన్షన్, జస్ట్ స్పీక్ ఫ్రీలీ. డన్.
రికార్డింగ్ అయిపోయిందా? గ్రేట్. ఇప్పుడు అసలు ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ద స్టెప్ 3 అనాలిసిస్ అదే. ఇందులో ఆడియో అనలైజ్ చేయండి. ఇప్పుడు ఆ రికార్డ్ చేసిన వీడియోని ప్లే చేయండి. కానీ స్క్రీన్ చూడకండి. ఫోన్ పక్కన పెట్టేసేయండి. ఆ స్క్రీన్ మీద చేయి పెట్టండి. జస్ట్ లిసన్ టు యువర్ వాయిస్. ఫస్ట్ ఫిల్లర్ వర్డ్స్ చూసుకోండి. నేను ఎక్కువ ఆ లైక్ ఇలాంటి వర్డ్స్ ఏమైనా వాడానా అనేది చూసుకోండి. తర్వాత పేస్ చూడండి. నేను చాలా ఫాస్ట్ గా వెళ్తున్నానా ఆర్ చాలా స్లోగా వెళ్తున్నానా చెక్ చేసుకోండి. తర్వాత క్లారిటీ, నా వాయిస్ క్లియర్ గా ఉందా, నేను మాట్లాడే వేరే వాడికి అర్థమవుతుందా, అసలు నాకైనా అర్థమవుతుందా అని చెక్ చేసుకోండి. అండ్ పాజెస్, అవసరమైన చోట గ్యాప్ ఇస్తున్నారా, అసలు ఇవ్వట్లేదా, గ్యాప్ లేకుండా మాట్లాడేస్తున్నా, ఇది కూడా చెక్ చేసుకోండి. జస్ట్ వినండి. మిమ్మల్ని మీరు కూడా జడ్జ్ చేసుకోవడం అవసరం లేదు. జస్ట్ అబ్జర్వ్ చేసుకోండి. యూ విల్ బి సర్ప్రైజ్డ్ బై వాట్ యూ ఫైండ్. ఇది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ సెకండ్ స్టెప్ లో ఇప్పుడు అదే వీడియోని మళ్ళీ ప్లే చేయండి. కానీ ఈసారి ఆడియో కంప్లీట్లీ మూవ్ చేసి ఇప్పుడు జస్ట్ మిమ్మల్ని మీరు చూసుకోండి. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి, మీ ఫేస్ కాన్ఫిడెంట్ గా ఉందా లేదా నర్వస్ గా ఉందా అనేది చూసుకోండి. తర్వాత ఐ కాంటాక్ట్ చూసుకోండి. కెమెరాలోకి డైరెక్ట్ గా చూస్తున్నారా లేదా పక్కకి చూస్తూ మాట్లాడుతున్నారా చూసుకోండి. బాడీ లాంగ్వేజ్, చేతులు ఎలా ఊపుతున్నారు, ఫ్రీక్వెంట్ గా సేమ్ ప్యాటర్న్ లో ఊపుతున్నారా లేకపోతే మాట్లాడుతున్నానికి అనుగుణంగా ఊపుతున్నారా అని చూసుకోండి. ఇది మీ స్టెప్ 2. అండ్ స్టెప్ 3 ఫైనల్ స్టెప్. అదే స్టెప్ 1 and 2 అయిపోయినాయి. ఇప్పుడు ఫైనల్ మోస్ట్ క్రూషియల్ స్టెప్ ఏంటంటే రెండు ఆన్ చేసి వీడియో నార్మల్ గా చూడండి. సపరేట్ గా అనలైజ్ చేశారు కాబట్టి ఇప్పుడు కలిపి చూస్తే మీకు ఫుల్ పిక్చర్ అర్థమైపోతుంది. మీ వాయిస్ లో ఉన్న కాన్ఫిడెన్స్ కి మీ బాడీ లాంగ్వేజ్ మ్యాచ్ అవుతుందా, మీరు చెప్పే మాటకి మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ కి సింక్ అవుతున్నాయా. ఈ స్టెప్ లో మీకు ఓవరాల్ కమ్యూనికేషన్ ఇంపాక్ట్ ఎలా ఉందో ఒక కంప్లీట్ ఐడియా వస్తుంది. చూసారా ఈ 3 స్టెప్ ఫార్ములా ఎంత సింపుల్ గా ఉందో. ఇలాంటి ప్రాక్టికల్ నో నాన్ సెన్స్ కెరీర్ టిప్స్ ఈ ఛానల్లో చాలా వస్తుంటాయి. సో మీరు ఇలాంటి వాల్యుబుల్ కంటెంట్ మిస్ అవ్వకూడదు అంటే ఐ థింక్ యు నో వాట్ టు డూ. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. కమ్యూనికేషన్ అంటే జస్ట్ మాటలు కాదు, మీ ఎక్స్ప్రెషన్, మీ బాడీ లాంగ్వేజ్ అని అన్ని కలిపి ఉంటాయి. ఓకే, ఇప్పుడు మీకు ఆ మ్యాజిక్ ఫార్ములా తెలిసింది. కానీ ఒక మ్యాజిక్ ట్రిక్ ఒకసారి చేస్తే సరిపోదుగా, దాన్ని హ్యాబిట్ గా మార్చుకోవాలి. అదే మన నెక్స్ట్ స్టెప్. నేను వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా 15 to 20 days లో సూపర్ కాన్ఫిడెంట్ గా ఇంగ్లీష్ మాట్లాడతారని. అది ఎలా అంటే ఈ 3 స్టెప్ ప్రాసెస్ ని మీరు ఒక ఛాలెంజ్ లో తీసుకుంటే, ద 15-day స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్ తీసుకుంటే అదే అయిపోతుంది. సో 15 days డైలీ 12 to 15 minutes మాత్రమే మీరు డెడికేట్ చేయాలి. ఆ 12 to 15 minutes లో ఏం చేయాలి భయ్యా అంటే 2 to 3 minutes ఒక టాపిక్ ని థింక్ చేసుకోవడానికి, రికార్డ్ చేసుకోవడానికి వాడండి. 4 minutes స్టెప్ 1 ఆడియో అనాలిసిస్ చేయండి. ఇంకొక 4 minutes స్టెప్ 2 వీడియో అనాలిసిస్ చేయండి. ఇంకొక స్టెప్ 3 2 minutes పాటు ఫైనల్ రివ్యూ చేయండి. అంతే, జస్ట్ 10 minutes డే. ఫస్ట్ డే కి 15th day కి మీకే తేడా తెలుస్తుంది. మీ ఫిల్లర్ వర్డ్స్ తగ్గిపోతాయి, మీ పేస్ సెట్ అయిపోతుంది, మీ సింక్ కరెక్ట్ అయిపోతుంది, మీ బాడీ లాంగ్వేజ్, బాడీ పోస్చర్ ఎగ్జాక్ట్ గా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, లాంగ్వేజ్ అనేది ఒక స్కిల్. మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత బెటర్ అవుతుంది. ఈ 15 రోజులు ఇది మీ జిమ్, ఇది మీ ప్రాక్టీస్ గ్రౌండ్. సో చూసారుగా, ఇంగ్లీష్ లో మాట్లాడాలంటే గ్రామర్ రూల్స్ ని బట్టి కొట్టడం కాదు. ఇట్స్ అబౌట్ కాన్ఫిడెంట్లీ కమ్యూనికేటింగ్ యువర్ ఐడియాస్. ఫస్ట్ థింగ్, యూజ్ ద స్పామ్ కాల్ హ్యాక్ టు రిమూవ్ యువర్ ఇనిషియల్ ఫియర్. తర్వాత స్టార్ట్ ది 15-day ఛానల్ యూజింగ్ ది 3 steps సెల్ఫ్ రికార్డింగ్ ఫార్ములా. అనలైజ్ యువర్ ఆడియో అండ్ దెన్ వీడియో. తర్వాత ట్రస్ట్ మీ, మీలో చేంజ్ పక్కా వస్తుంది. ఆ తర్వాత ఈ వీడియోని అప్పుడు వచ్చి సబ్స్క్రైబ్ చేసినా నాకు ప్రాబ్లం లేదు. ముందే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటివి వస్తుంటాయి కాబట్టి మీరు ప్రాక్టీస్ చేసే లోపు ఈ 15 days కూడా ఏది మిస్ అవ్వకుండా ఉంటారు. అంటిల్ దెన్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.